ఈ సొల్యూషన్కి వచ్చేసి ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ సొల్యూషన్కి వచ్చేసి ఇక్కడ లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 25, 20 అండ్ 25, టోటల్ 70 mm ఇచ్చాడు. అండ్ హైట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి, ఈ హైట్ వచ్చేసి 6 mm ఇచ్చాడు. అండ్ అలాగే దీని హైట్ వచ్చేసి 7 mm ఇచ్చారు. అండ్ అలాగే దీని హైట్ వచ్చేసి మొత్తం టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 28 mm ఇచ్చారు. అండ్ బ్రెత్ వచ్చేసి 40 mm ఇచ్చారు. సో అబ్జర్వర్ ఇక్కడ చూస్తే దీని సైడ్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ అవుతుంది. సో షీట్ మీద డ్రా చేసేటప్పుడు ఈ సైడ్ వ్యూ అనేది మనం లెఫ్ట్ సైడ్ డ్రా చేయాలి. కాబట్టి ఈ ఫ్రంట్ వ్యూ అనేది రైట్ హ్యాండ్ సైడ్ డ్రా చేయాలి. ఫస్ట్ వన్ డ్రా అనే XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత సో మొత్తం 20 mm లెంత్ ఇచ్చాడు. 20 mm అండ్ హైట్ వచ్చేసి 6 mm ఇచ్చాడు. సో హైట్ 6 అండ్ 6 అండ్ అలాగే ఈ హైట్ వచ్చేసి లెంత్ ఎంత ఇచ్చాడు, 25 mm ఇచ్చాడు. సో 25 అండ్ 25 అండ్ అలాగే దీని హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 7 mm ఇచ్చాడు. అండ్ 7 అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 15 mm ఇచ్చాడు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 15 mm ఉంటుంది. సో 15 mm అండ్ 15 mm ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత ఇచ్చాడంటే మొత్తం 28 అంటే ఇక్కడ నుంచి ఈ హైట్ అంతా 28 mm ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో 28లో 7 తీసేస్తే మిగతా రిమైనింగ్ అంతా ఆ వ్యూలో మనకు అది ఎక్స్చేంజ్ చేద్దాం. సో అప్రాక్సిమేట్లీ ఈవెన్ వస్తుంది. అండ్ అలాగే లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చాడంటే 8 mm ఇచ్చాడు. 20, 16 ప్లస్ మొత్తం ఎంత 70 అవుతుంది. 8 + 16 + 24 ఇచ్చాడు. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm 8 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేద్దాం. ఇక్కడ 8. ఇప్పుడు ఈ స్లాంట్ లెంత్ మనకు తెలియదు కాబట్టి దీని ఒక సెంటర్ 20, సెంటర్ ఎంత 10 దగ్గర డాట్ పెట్టుకుందాం. అండ్ అలాగే ఇక్కడ ఇచ్చారు ఆ 20 mmలో 8 mm అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడికి 8 mm హైట్ అంటే దగ్గర అంటే ఈవెన్ వస్తుంది. సో 8 ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm అండ్ హైట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 mm ఇచ్చాడు. సో 5 mm అలాగే ఇక్కడ కూడా 5 mm. సో ఇప్పుడు ఇది 5 mm నుంచి ఇక్కడికి ఈ వ్యూ అనేది మనం బైసెక్ట్ లైన్గా డ్రా చేద్దాం. అంటే ఇంక్లైన్ లైన్లుగా ఇలా డ్రా చేస్తే మన ఫ్రంట్ వ్యూ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ. సో దీన్ని టాప్ డ్రా చేసే ముందు దీని ఒక లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన తర్వాత టాప్ వ్యూ డ్రా చేద్దాం.
సో మనకి ఇక్కడ తెలుసు మొత్తం ఈ యాంగిల్ ఇప్పుడు ఈ ఎత్తు ఇది కొంచెం కోన్ టైప్ ఉన్నా కానీ ఇది ఒక కోన్ టైప్ ఉన్నా కానీ టాప్ నుంచి చూస్తే ఈ కోన్ అనేది ఆ బేస్ అనేది రెండు ఈక్వల్గా ఇంక్లైన్ అయినట్టు కనిపిస్తాయి. సో మొత్తం మనం 70 mm డార్క్ లైన్గా డ్రా చేద్దాం. సో 70 mm డార్క్ లైన్ అండ్ అలాగే ఇక్కడ ఇచ్చాడు బ్రెడ్త్ వచ్చేసి ఎంత 40 mm ఇచ్చాడు. సో 40 అండ్ 80 70 అండ్ అలాగే 40 బాక్స్ లాగా డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 15 mm ఇచ్చాడు అంటే పైన చూస్తే ఈ బాక్స్ రెండు కంబైన్ అయి ఉంటాయి. సో ఈ రెండు ఒకటి లైన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ లైన్ అనేది జాయినింగ్ అయితే ఉంటుంది. సో 15 mm దగ్గర డార్క్ లైన్గా డ్రా చేద్దాం. డార్క్ లైన్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm ఇచ్చాడు కాబట్టి ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేయాలి. మనం ఎక్స్టెండ్ చేద్దాం ఈ లైన్స్. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి 8 mm. సో ఈ బాక్స్ కూడా డార్క్ లైన్ డ్రా చేద్దాం. ఈ బాక్స్ డార్క్ లైన్ లా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ స్లాంట్ లైన్స్ ఉంది కాబట్టి మనకంటే కొంచెం ఇట్లా కనిపిస్తుంది, కానీ టాప్ నుంచి చూస్తే మనకి స్ట్రైట్ గానీ ఇంక్లైన్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి అది కూడా డార్క్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, యా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ సగం వరకు అయిపోయింది. అలాగే ఇటువైపు కూడా అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ 50 mm ఉంటుంది కాబట్టి డార్క్ లైన్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm ఇచ్చాడు కాబట్టి ఇది కూడా డార్క్ లైన్ కనిపిస్తుంది. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్లాంట్ లెంత్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం టాప్ నుంచి చూస్తే ఇట్లా ఇంక్లైన్ అయినా కానీ మనకి టాప్ నుంచి చూస్తే కరెక్ట్గా ఇంక్లైన్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా డార్క్ లైన్గా డ్రా చేస్తాం. మనకి ఈ వ్యూలో ఎక్కడెక్కడ మనకి లైట్ లైన్స్ డ్రా చేయబడతాయి అంటే డాటర్ లైన్స్. ఇక్కడ 20 mm ఇచ్చాడు కదా, ఈ అనేది టాప్ వ్యూలో కనబడదు కాబట్టి ఇది వచ్చేసి మనం డాటర్ లైన్స్లో డినోట్ చేస్తాం. ఇది ఈవి ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఇది అనేది మనకి డాట్ కనబడదు కాబట్టి సారీ మనం ఇది డార్క్గా డ్రా చేయాల్సింది. ఇది వచ్చేసి లైట్గా డ్రా చేయాలి. సరిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ డాటర్ లైన్స్ అనేది ఈ టాప్ వ్యూలో మనకి అది కనపడదు కాబట్టి డాటర్ లైన్స్ గీస్తాం. సో ఇది వచ్చేసి టాప్ వ్యూ అనమాట. దీని సైడ్ డ్రా చేసే ముందు దీని ఒక లైన్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత సైడ్ వ్యూలో మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది. సో ఇది ముందుకున్నాయి, ఇది వెనకాల ఉండదు, కానీ ఆ రెండు సైడ్ వ్యూలో మాత్రం రెండు మర్జెంట్ కనిపిస్తాయి. సో ఎంత ఇచ్చాడు? 40 mm ఇచ్చాడు. సో 40 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm అండ్ హైట్ వచ్చేసి దాని ఫస్ట్ హైట్ వచ్చేసి 6 mm అండ్ 40 అండ్ అలాగే 6 mm హైట్ ఇచ్చాడు.
సో ఫస్ట్ బాక్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ బాక్స్ ఎంత 7 mm హైట్ ఇచ్చాడు. 7 mm ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ అనేది స్ట్రైట్ లైన్ మొత్తం మనకి రెక్టాంగులర్ బాక్స్ లాగా కనిపిస్తుంది సైడ్ బాక్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 28 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా 28, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా 28 mm డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 40 mm ఇచ్చాడు. సో 40 mm డ్రా చేస్తాం. సో మనకి ఈ వ్యూలో ఎక్కడెక్కడ డాటర్ లైన్స్ కనిపిస్తాం అంటే ఇక్కడ ఒక లైన్ డాటర్ లైన్ కనిపిస్తాం, ఎందుకంటే ఆ వ్యూలో కనపడదు కాబట్టి. సో ఈ వ్యూ అంతా డాటర్ లైన్. అలాగే ఇక్కడ కూడా డాటర్ లైన్ ఉంటుంది, కానీ రెండు మర్జ్ ఉంటాయి కాబట్టి మనకు కనపడదు. సో ఇది వచ్చేసి మన సైడ్ వ్యూ. ఓకే, అయితే సైడ్ వ్యూ. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్. కావాలంటే మనం సొల్యూషన్ చూద్దాం. చూడొచ్చు మీరు. ఓకే, ఇట్లా వస్తుంది.